వర్జం డిసెంబర్ 29, 2025 సోమవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, శుక్లపక్షం. నవమి ఉదయం 10 గంటల 10 నిమిషాల వరకు. పూర్వాషాఢకార్తె. నక్షత్రం అశ్వని. ఉదయం 6 గంటల 4 నిమిషాల వరకు. వర్జం రాత్రి 2 గంటల 20 నిమిషాల నుండి రాత్రి 3 గంటల 50 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషాల నుండి 1 గంట 18 నిమిషాల వరకు. మరలా మధ్యాహ్నం 2 గంటల 46 నిమిషాల నుండి 3 గంటల 32 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి. ప్రజలతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి అవిరళ కృషి చేస్తారు. కీళ్ల బాధలు ఇబ్బంది పెడతాయి. వృషభరాశి. స్త్రీల వలన చిక్కు సమస్యలు ఏర్పడతాయి. ఫలితాలు మాత్రం వెనువెంటనే రావు. క్రయ విక్రయాలకు దూరంగా ఉండండి. మిథున రాశి. శత్రువర్గంలోని అనైక్యతను గుర్తించి వారితో ముఖాముఖి పోరాడి లాభపడతారు. ఆకస్మిక ప్రయాణాలు. కర్కాటక రాశి. ఎవ్వరినీ నమ్మకుండా మీ పనిని మీరే స్వయంగా చేసుకోవడం చెప్పదగినది. దైవానుగ్రహాన్ని ఎంతగానో నమ్ముకుంటారు. సింహరాశి. పని ఒత్తిడి అధికమవటం వలన క్షణం తీరిక లేకుండా శ్రమిస్తారు. స్త్రీలతో విభేదాలు రాకుండా జాగ్రత్తలు పాటించండి. కన్యారాశి. పోటీ పరీక్షలలో అతి కష్టం మీద విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. తులారాశి. పై అధికారులతో మెలకువగా వ్యవహరించండి. అకాల భోజనం. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. వృశ్చిక రాశి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. కళారంగంలోని వారికి విదేశీ పర్యటనలు. ధనస్సు రాశి. కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ సందర్శనం చేసుకుంటారు. సోదర సోదరి వర్గంతో కలిసి ఇష్టాగోష్ఠి సాగిస్తారు. మకర రాశి. సానుకూలంగా ఆలోచించి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోండి. వాహన సౌఖ్యం. కుంభరాశి. మధ్యవర్తిత్వాలు, పంచాయతీలు లాభించవు. స్పెక్యులేషన్కు దూరంగా ఉండటమే శ్రేయోదాయకం. మీనరాశి. సంఘంలో ఉన్నతమైన వారు మీకు అనుకూలంగా వ్యవహరించడం కొంత ఊరట కలిగించే అంశమవుతుంది. నమస్కారం.